ఈనాటి గొల్లగట్టు జాతర సంస్కృతి సాంప్రదాయాల గురించి మొట్టమొదటగా మరి యొక్క ఉస్మానియా క్యాంపస్లో సెమినార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన యొక్క యాదవ విద్యార్థులకు మరి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కంచా విలయ సార్ గారికి, అదేవిధంగా అన్న పృథ్వీరాజు గారికి, సింహాద్రి సార్ గారికి, ఎంబి కృష్ణన్నకు, రాము షపట్ గారికి, సోదరుడు రాము గారికి, మరి యొక్క కార్యక్రమానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పట్టణాల నుంచి విచ్చేసినటువంటి యాదవ కుర్మ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క కళలు, సంస్కృతులు, మన యొక్క ఆచార సాంప్రదాయాల గురించి పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. సరే, అంత డెప్త్గా మనకు దాని మీద లేదు కాబట్టి నేను దాన్ని గురించి డెప్త్గా పోను. ఒక రెండు విషయాలు, నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత లింగమంతుల స్వామి అనేది మన యాదవులందరూ కూడా ఒక సెంటిమెంటు. ఈ సంవత్సరం పండుగ చేస్తే మళ్ళీ అదే సంవత్సరం మన మందలో ఉండబడినటువంటి పొటేల్ని ఆ దేవునికి వదిలిపెడతారు. మళ్ళీ జాతర వచ్చేసరికల్లా అవి కొమ్ములు తిరిగి ఏ మందలో చూసినా మునగాని తగర్లు ఊళ్ళల్లో కనపడతా ఉంటాయి. అంటే అంత సెంటిమెంట్గా భావించేటటువంటి జాతర. మరి అదే నమ్మకంతో రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇప్పుడు వేదిక మీద హైదరాబాద్లో ఉండేటటువంటి వాళ్ళు ఇప్పటికీ శ్రీనివాస్ అన్న, ఘటం సీనన్న నాకు అసలు జాతర గురించి తెలియదంటే నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నేను అది జరగకుండా ఉండాలి, ఏ మూలనున్న యాదవ సోదరునికైనా కనీసం ఇక్కడ గొల్లగట్టు తెలియదనే మా కుటుంబ సభ్యులు ఉండదనే ఉద్దేశంతో లక్షల రూపాయలు జాతర వస్తుందంటే ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రచార సాధనాల్లో భాగమైనటువంటి ఫ్లెక్సీలతోనే సూర్యాపేట ఎక్కడ కూడా మనుషుల కంటే ఎక్కువ ఫ్లెక్సీలు కనపడే విధంగా అలాంటి వాతావరణాన్ని తయారు చేసినటువంటి చరిత్ర మీ అందరికీ కూడా తెలుసు. ఇంకొక చిన్న విషయం, ఇంతకుముందు నేను వేదిక మీదకి రాగానే వాళ్ళని మందలిచ్చిన, అంటే మనం గొప్పగా మన జాతి, మన సంస్కృతిని తెలియజేయాలనే క్రమంలో మనం చేస్తున్నటువంటిది కొంతమంది డిస్టర్బ్ చేసేటటువంటి పరిస్థితి. ఇవాళ అక్కడ ఉండబడినటువంటి పూజారులు ఎక్కడో చీకటాపాలెం నుండి దేవరపేట తీస్తే సూర్యాపేటలో ఉన్నటువంటి యాదవ సోదరులకు కూడా అసలు ఎక్కడి నుంచి వస్తుంది, తన సాంప్రదాయం ఏందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇది మన జాతికి తెలవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ఆలోచనతోనే నేను ఒకసారి వాళ్ళు అక్కడి నుంచి వస్తుంటే సూర్యాపేటకు ఎంటర్ కాకముందే, మన పొలిమేరకు రాకముందే ఆపి ఇక్కడి నుంచి యాదవ సోదరులందరినీ పెద్ద ఎత్తున సేకరించి ర్యాలీగా కేసారం గ్రామం తీసుకుపోయి దాన్ని గొప్పగా ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. కానీ దాన్ని కూడా అక్కడ ఉండబడినటువంటి వర్గాలు మనకు కొట్లాడబెట్టేటటువంటి పరిస్థితికి వచ్చింది. అసలు ఆ ఊళ్ళో గంప ఎత్తుకునేటటువంటి సాంప్రదాయం మన యాదవ కుటుంబాల నుండి రావాలి. నేను రాజకీయాల్లో ఉన్నా, ఎమ్మెల్యే తర్వాత స్థాయి నాది. నేను అక్కడ ఉండగానే మన సాంప్రదాయాలన్నిటినీ కూడా మట్టిలో కలుపుతుంటే అనేక సందర్భాల్లో ఎదిరించినప్పుడు కూడా నేను ఆపలేకపోయినా. కానీ వాళ్ళకు భగవంతుడి ఆ లింగమంతుల స్వామి నిజంగా ఉంటే వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తాడని పోయిన జాతరలో నేను అనుకున్నా. మళ్ళీ జాతర రాకముందే వాళ్ళని ఈ అధికారం నుండి బయటకు పంపిన చరిత్ర మన లింగమంతుల స్వామి గొప్పతనం అనే విషయాన్ని మాత్రం మీకు సందర్భంగా చెప్తా ఉన్నా. ఎందుకు అంటే ఒక యాదవ కుటుంబం నుంచి ఎత్తుకురావాల్సినటువంటి గంపని ఈ రెడ్డిలు మా కళ్ళ ముందట లేని సాంప్రదాయాన్ని, నేను మంత్రి గారి కారులో ఉంటే వాళ్ళ ఇంట్లో పోయేది కొత్తగా చీరలు అయ్యి మేము దేవుని తీసుకుపోతామంటే వీడు పోయి ఆడ గంపెత్తుండు. అరే, జాతిలో పుట్టిన బిడ్డగా నా పక్కన మన రాజ్యసభ సభ్యుడు కూడా ఉండు. నేను ఇద్దరిని బండి పే చేయించి మీరు ఇది చేస్తే మా జాతులు మమ్మల్ని ఊళ్ళోకి పోతే ఎమ్మడిపడి కొడతాయి, నేను మీ బండి నుంచి దిగిపోతాను, నేను వెళ్ళి బండి దిగి వెనక్కి వెళ్ళి వచ్చిన రాజ్యసభ సభ్యుడు తప్పదు కాబట్టి ఆయనతో పోటు పోయిండు. అదే వారసత్వాన్ని మన 2 సార్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విషయాలు అక్కడ ఉండబడినటువంటి అధికారాన్ని
వాళ్ళ యొక్క పోలీసుల యొక్క వాళ్ళ బలగాలని ఛేదించుకొని మనం చేసే పరిస్థితి లేక గమ్మునుండాల్సి వచ్చింది. నేను ఆయన కాచి పక్కకు రావాల్సి వచ్చింది. లింగమంతుల స్వామి మాత్రం ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది. కానీ మనం ఇప్పుడు గత 70-80 ఏళ్ళ నుండి వీటన్నిటిని చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉండబడినటువంటి అవిలే సారు మనం చూసినాం. రాహుల్ గాంధీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరి ఫ్యూచర్ లేదో మనలో, కానీ అధికారం పోయిన తర్వాత అవిలే సార్ దగ్గరకు వచ్చి కూర్చొని మళ్ళీ అధికారం రావాలంటే మేము ఏం చేయాలి సార్ అని సార్ సలహాలు తీసుకొని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర. మరి ఇలాంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళందరూ మన జాతిలో ఉండి మనం ఇంకా లింగమంతుల స్వామికి వాడు 10 కోట్లని పేపర్లో ప్రకటిస్తాడు, 10 లక్షల పని కూడా జరగదు. దానికి నేనే సత్యం. ఏం లేని అడిగితే సమాధానం ఉండదు, అంతకంటే ఎక్కువ మనం చేసేది ఉండదు. మరి వాళ్ళ ప్రభుత్వాలని తయారు చేసే దాంట్లో ఇలా ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిందంటే ఆ ఉద్యమంలో అశువులు భాషన దాంట్లో మన జాతులు ఎన్నో ఉన్నాయి. నిజంగా కనుక త్యామ మల్లేశ్వరం ఒక మాట చెప్పిండు, నేను ఎక్కడ పోయినా ఈ అగ్రవర్ణాలు అధికారాన్ని అనుభవించే వాళ్ళు మీ గొల్లల కాలకు పడగరాబోయ్ అంటారు. గొల్లోలు వేరు, కుర్మలు వేరు. మనోళ్ళు చెప్పినట్టుగా గొల్ల కుర్మలు కలిస్తే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అతిపెద్ద జాతి ఏదైనా ఉంటుందంటే అది యాదవ జాతి. అంతేకాదు ఈ రాష్ట్రంలో అతి నమ్మకమైనటువంటి జాతి ఏదైనా ఉంటుంది అంటే ఎవడు చెప్పినా, ఎవడు ఒప్పుకున్నా, ఎవడు ఒప్పుకోకపోయినా అది యాదవ జాతే. నమ్మకానికి మారు పేరు, నిజాయితీకి మారు పేరు ఈ జాతి. మరి ఇట్లాంటి జాతి ఈ రాష్ట్రంలో బలంగా ఉందంటే భవిష్యత్తులో వాళ్ళు ఇప్పుడిప్పుడే మేలుకుంటా ఉన్నారు. మరి అది కాస్త ముందుకు పోతే మనకు ఇబ్బంది అవుతుందని మనల్ని యాదవుల్ని కుర్మల్ని వేరే వేరు చేసి ఒక ఆయనకు రాజ్యసభ అన్నాడు, ఒక ఆయనకు ఎమ్మెల్సీ అన్నాడు, ఈయనకో బిల్డింగ్ అన్నాడు, ఆయనకో బిల్డింగ్ అన్నాడు. ఆ బిల్డింగ్లో పోయి ఎంతమంది ఉద్యోగాలు సంపాదిస్తారు, ఈ బిల్డింగ్లో పోయి ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారో మనకు తెలియదు. అంటే ఇవన్నీ రాజకీయ కుట్రలు. మరి వాళ్ళు మనకంటే ఇంకో ఆయన పేరు చెప్తారు, వాళ్ళు బాగా మీకంటే వాళ్ళు పెద్ద జాతి అంటారు. అంటే ఇవన్నీ గింతంతున్నల యొక్క కుట్రలు మనందరినీ కూడా విడదీసి వాళ్ళకంటే తక్కువ చూపించేటటువంటి కుట్రల్ని మరి మనం అందరం కూడా ఛేదించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పటికీ 70-80 ఏళ్ళు భారతదేశానికి స్వతంత్రం వచ్చి మరి వాళ్ళ మనం ఎంతమంది ఉన్నాం, మనకెంత వాటా దక్కుతా ఉంది. మరి మన మేధావులేమో మన మేధావులు మనం గుర్తించం. మన ఇంట్లో ఉన్న మన దగ్గర ఉన్న మనం ఒక మాట చెప్తే వచ్చి ఇక్కడ కూర్చురు. ఆయనని కలవాలంటే, ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలంటే, ఆయన టైం చేయాలంటే చాలా టైం పడుతుంది మిగతా వాళ్ళకు. మీ అందరికీ తెలవాలి. ఎందుకు చెప్తున్నా అంటే నేను పడినటువంటి ఇబ్బంది మీ అందరికీ తెలుసు. నల్లగొండ చరిత్రలో ఇక పోయేటోడు ఎవరైనా ఉందంటే వాడు వీడే. సాంబశివుడు, బెల్లి లలిత, రామన్న, మారేది వీరన్న, ఇట్లా చెప్పుకుంటూ పోతే పేర్లు అడ్రస్ లేకుండా పోయిన చాలా మంది. అయినప్పటికీ ఈ జాతిలో పుట్టినటువంటి వ్యక్తిగా మరి ఈ జాతికి ఏదో ఒకటి ఇచ్చిపోవాలి. ఎందుకంటే 30 సంవత్సరాలు స్థానిక రాజకీయాల్లో ఓటమెరగని నేతగా వార్డు మెంబర్ నుంచి ఉమ్మడి జిల్లా స్థాయి పదవి వరకు కూడా ఏ అగ్రవర్ణ నాయకుల సహకారం లేకుండా ఇండిపెండెంట్ రాజకీయాల్లో రాణించుకుంటూ వచ్చిన, కానీ మనం వాళ్ళ కోసం ఎన్ని రకాల కష్టపడ్డప్పటికీ రెండో స్థానం అడిగినా మనకు ఇవ్వడానికి వాళ్ళకు మనసులు ఒప్పవు. ఎందుకంటే తెలివైనోడు ఎవడు కూడా వాళ్ళ పక్కన ఉండకూడదు. బాంచం ద్వారా అన్నటువంటి నాయకులకే ఏ పదవి కావాలన్నా ఇచ్చి అది కులానికి రుద్దుతారు. ఈ కులానికి ఉపయోగపడినటువంటి నాయకుల్ని తీసుకొచ్చి మీ కులం నుంచి రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇంకోటి మంత్రి పదవులు అని చెప్పి మనందరినీ కూడా దోపిడీ చేస్తున్నటువంటి వాస్తవాన్ని మరి ఉస్మానియా వేదికగా మీరందరూ కూడా ఇప్పటికైనా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. నేను ఐలే సార్ కోసం చాలా సందర్భాలు నాకు డైరెక్ట్ లేదు, రామ్ చోపడ్ సార్ని ఒకరోజు మా మిత్రుని ద్వారా కలిస్తే నిజంగా నా జన్మ ధన్యమైంది. నాకు సార్ మీరు నెలలో ఒకసారి 2 సార్లు మాకు ట్రైనింగ్ ఇవ్వాలని అడిగిన ఇవాళ అదే మాట. ప్రతి జిల్లాకు సెమినార్లు పెట్టాలి. మనం అందరం దీన్ని డిసైడ్ చేయాలి. ప్రాపర్గా మన జాతుల్ని చైతన్యం చేసుకుందాం. దాని తర్వాత బీసీలను చైతన్యం చేసుకుందాం. ఎందుకంటే 100కి 2-3% లేనటువంటి వాళ్ళు 70-80 ఏళ్ళ నుంచి మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. మనం ఇవాళ
పరిపాలన వైపు పోకుండా మాకు నిధులు కావాలి, మాకు వనరులు కావాలి, మాకు గుడి బాగు చేయాలి. వాడెవడా చేస్తానికి 100కు 80% మనం ఉన్నాం. మనల్ని మనం చైతన్యం ఇలా తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలంటే కేంద్రంలో ఉండబడినటువంటి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఒప్పుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీ ఒప్పుకోవాలి, ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు మద్దతు తెలపాలి. అది జరుగుతుందో జరగదో తెలియని రోజులు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి కేసీఆర్ గారు మరి అది సాధించిండు. ఎక్కడ ఆయన పార్టీ లేదు, అయినా సకల జనుల్ని ఏకం చేసి అన్ని పార్టీలు దిగొచ్చినాయి. కానీ ఇక్కడ మనకు ఆ అవసరం లేదు, మనం అది గుర్తించాలి. మనకి ఎవడో ఇచ్చేది కాదు. ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులందరూ చైతన్యం అయితే వీళ్ళు ఊళ్ళలోకి పోతే మన కుటుంబాలు చైతన్యం అవుతాయి. ఇవాళ మన పక్కన ఉండబడేటటువంటి యాదవ్ సోదరులకు మిత్రులుగా ఉండబడేటటువంటి గౌడ సోదరుల్ని, ముద్రా సోదరుల్ని, మున్నూరు కాపుల్ని, పద్మశాలీలని మనం కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం పోయి ఎవరిని పిలిచినా విశ్వసిస్తారు, ఎందుకంటే మన జాతికి ఆ గౌరవం ఉంది. ఇందాక రామ్ సార్ చెప్పినట్టుగా ఈ ఉద్యమానికి యాదవులు నాయకత్వం వహిస్తే తెలంగాణ రాష్ట్రంలో కంచాల సార్ లాంటి ప్రొఫెసర్లు, సింహాద్రి సార్ లాంటి ప్రొఫెసర్లు, వేణు సార్ లాంటి వాళ్ళు మన వెనక ఉంటే ఈ బీసీల రాజ్యంలో మనం క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తాం. ఇది మీరు నమ్మాలి. 2001లో నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ప్రతి వాళ్లకు నీళ్ళు వస్తే వ్యవసాయం చేసుకుంటాం, నిధులు వస్తే ఊర్లు బాగు చేసుకుంటాం, నియామకాలు వస్తే నాలాంటి వాడు డిగ్రీ చదువుకున్న ఒక ఉద్యోగం వస్తే మా అమ్మ కూలి చేసుకుంటే నన్ను చదివిస్తున్నా సీను గుర్తొచ్చి తెలంగాణ రాష్ట్రం వస్తే నాకు ఉద్యోగం వస్తే మా అమ్మని ఇంటికాడ కూర్చోబెట్టి సాదుకోవాలని ఒక కలగన్నటువంటి నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ జలదృశ్యంలో మీటింగ్ పెడితే నేను వచ్చి గులాబీ జెండా పట్టుకొని నా నియోజకవర్గం అంతా ఇల్లు ఊరు తిరిగి నేను జెండాలు కడుతుంటే చదువుకున్నటువంటి మేధావులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎందుకురా ఈ పిచ్చి, ఎందుకు ఇట్లా తిరుగుతూ ఉన్నాం, ఇది అయితే ఆదరా పోతా ఆదరా నవ్వినటువంటి వాళ్ళందరూ కూడా నేను ఎంపీపీగా డీసీఎంఏ చైర్మన్గా ఉన్న రోజు వచ్చి గులాబీ కండువాలు కప్పుకుంటుంటే గుర్తుందా అన్నా అని చెప్పిన. కేసీఆర్ నిజంగా మొనగాడు కూడా అని చెప్పుకోవాలి. ఎవడెవడైతే గులాబీ జెండాను చూసి నవ్విండో వాళ్ళందరినీ తీసుకొచ్చి మెడకా కండు వేసి బందర్దోటి వెళ్ళినట్టు తోలిపడుతుంది ఈ రాష్ట్రంలో. అది ఆయన గొప్పతనం. ఎవరిని వదిలిపెట్టలే. గులాబీ జెండాకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని గులాంగిరి చేయించుకుని తన దగ్గర తీసుకొచ్చుకొని, అందుకని అందరూ కూడా నేను ఈ వేదిక ద్వారా ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మన విద్యార్థులు ఉస్మాన్ నుంచి మనం ఇక్కడి నుంచి మన ఉద్యమాన్ని మొదలు పెట్టాలి. అందరికీ మనమే నాయకత్వం వహించాలి. దాంట్లో మీరు ఎవరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఆ కుటుంబం దాచుకొని ఇవాళ జైళ్ళలోకి పోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు తిరుగుబాటు చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంకి అధికారంలోకి వస్తే ఇక్కడ ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాల బతుకులు భాంచం ద్వారా అని బతకాల్సిన పరిస్థితికి వస్తుందని గమనించినటువంటి ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి చెప్పలేకపోయినా నాలాంటి వాడు బయటికి వెళ్ళిన వాళ్ళు ఇళ్లలో ఉండి భార్య పిల్లల్ని కన్విన్స్ చేసుకొని ఓటు మాత్రం బీఆర్ఎస్కి వేయొద్దు. వాడు ఎవడన్నా కానీ కాంగ్రెస్ ఓడు బీజేపీ ఓడు ఎవడన్నా కానీ అనే ఆలోచనకు వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఆల్టర్నేటివ్ ఎవడు కనపడకపోతే ఐలేసార్ లాంటి మేధావులు కాంగ్రెస్ వస్తే ఏదో లాభం జరుగుతుందా అంటే మనలాంటి బీసీ వర్గాలందరూ కూడా లాస్ట్ 15 రోజుల వరకు ఎవరికి నమ్మకం లేదు. టీఆర్ఎస్ అనుకున్నటువంటి వాళ్ళకు 20 రోజుల ముందు కాంగ్రెస్ గాలి ఊపిస్తే పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇలా అధికారం వచ్చింది తప్ప రేవంత్ రెడ్డి గొప్పతనమో ఇంకొక ఆయన గొప్పతనమో రాహుల్ గాంధీ గొప్పతనం కాదు. ఇక్కడ ఉండబడినటువంటి బడుగు బలైన వర్గాల యొక్క మన యొక్క కసి, మనం ఆ పార్టీలు చేసినటువంటి దుర్మార్గాల మీద మనకు వచ్చినటువంటి అవగాహనతోనే మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాం. ఇవాళ వాళ్ళు ఏమనుకుంటారంటే వాపును చూసి బల్పుగా ఫీల్ అవుతా ఉన్నారు. ఒక్క మాట చెప్తా ఉన్నా, యాదవ్ సోదరులు అందరూ ఇక్కడే ఉన్నారు. నల్లగొండ జిల్లాలో యాదవ్ సోదరులు లేరా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో 9 నియోజకవర్గాలు జనరల్ నియోజకవర్గాలు ఉంటే ఒక్కడు మనవడు బీర్లా ఇల్లన్న కుర్మా వస్తే అవకాశం అంటే అక్కడ రెడ్డి పుట్టలేదు, రెడ్డి ఆయనను దాటేసినటువంటి మనగడు రాలేదు కాబట్టి ఆయనకు సీట్ ఇచ్చారు. మిగతా 8 నియోజకవర్గాల్లో రెడ్లు ఉంటారు. ఇవాళ కార్పొరేషన్ స్థాయికి పోతే ఇంతకుముందే మన కృష్ణన్న చెప్పినట్టుగా, కృష్ణన్న కాదు మల్లేశన్న చెప్పినట్టుగా తండ్రి శ్రీనివాస్ యాదవ్ అంటే గొల్లలకు ఒక ఐకాన్. సూర్యాపేట నియోజకవర్గంలో యాదవులు ఏదైనా ఆపద సాపద వచ్చిందంటే తండ్రి సీనన్న ఉండని పోయేటటువంటి వాళ్ళు ఆ రోజుల నుంచి. అలాంటి తండ్రి సీనన్న ఈ రోజు వరకు కూడా పార్టీ మారలే. నిన్నటి వరకు పూటకో పార్టీ మారిచ్చి 10 ఏళ్ల వరకు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తారు. 10 ఏళ్ళు కాదు కదా పార్టీ పుట్టిన కాంచి ఉన్న తండ్రి శ్రీనివాస్ యాదవ్ ఆనే ఉంటాడు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారం లేనన్ని రోజులు
దెబ్బలకు తన్నులకు గుద్దులకు ఎదురు నిలబడ్డటువంటి చెవిటంకన్న యాదవ్ మాత్రం ఇలా ఒక వార్డు మెంబర్ కంటే హీనమైనటువంటి పోస్టులకు పంపిస్తారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతా ఉన్నా. కాబట్టి సోదరులారా, ఇక్కడ ఉండబడినటువంటి మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలకమైనటువంటి వేదిక, మరి ఇలాంటి వేదిక మీద ఇవాళ మా మేధావులందరినీ మరి వాళ్ళతో పాటు మమ్మల్ని అందరినీ రాజకీయాలు ఉండబడిన మమ్మల్ని అందరూ కూడా పిలవడం అనేది నిజంగా శుభ పరిణామంగా భావిస్తూ మీరు దీన్ని ఇంతటితో ఆపకుండా వీళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం, ఐలే సార్ కానీ రామశోభన్ సార్ కానీ శివాజీ సార్ కానీ వీళ్ళు మనకు టైం ఇవ్వకపోతే ఇంటి ముందుల ధర్నా చేద్దాం, మీరు ఎప్పుడు పిలిచినా 100 మందితో లారీలతో వస్తాను నేను మీరు అడిగిన టైంకే. కానీ మనం వాళ్ళు సార్ చెప్పినట్టుగా వీళ్ళు పోతే మన తరాలు పోతాయి భయ్. మన తర్వాత ఎవడు కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా లేడు. మీ కడుపులో పుట్టిన పిల్లగాన్ని తీసుకుపోయి కార్పొరేట్ స్కూళ్ళలో వేస్తూ ఉన్నారు. వానికి మన కష్టం విలువ తెలియదు, గొర్రెలు అంటే ఏందో తెలియదు, బర్రెలు అంటే ఏందో తెలియదు, కష్టం అంటే ఏందో తెలియదు. ఎందుకంటే తెల్లకుండా బతకాలని ఆ కొడుకుని మనం పెంచుతూ ఉన్నాం. కాబట్టి వాడు మళ్ళా ఈ అధికారాన్ని వాళ్ళ కాంచి గుంజుకొని మనం తీసుకోకపోతే మన పిల్లలందరూ కూడా తీసుకుపోయి, వెనకట మన తండ్రులు మన తాతలు చదువుకోలే. ఊళ్ళలో నేను చూసేది చిన్నప్పుడు ఎలక్షన్లు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినాయంటే ఒక దొరవారు వచ్చి మన గొల్లగూడలో కూర్చునేది. ఆయన ఒక కుర్చీ చేసి మన వాళ్ళందరూ నెత్తుకున్న టువాలు తీసి కింద కూర్చునేది. అందరూ పిలిచేది, తెల్లకాని ముందర పెట్టేది, గ్లాస్ ఇస్తే నోట్లో పోసుకున్నాడు కళ్ళు మూసుకుంటూ మింగేది, బయటికి పోయేది, లారీ ఎక్కేది, ట్రాక్టర్ ఎక్కేది. యాడికి పోతుర్రా బాయ్ అంటే త్వర చెప్పిండు. ఏం చేయాలి బాయ్ అంటే చెయ్యికొకటి చెప్తే చెయ్యికి వేసేది, చుత్తగొడలు అంటే చుత్తగొడలకి వేసేది. అంటే అక్కడి నుండి ఇక్కడ దానికి వచ్చినాం. మరి వాళ్ళు అక్కడ నుండి దొరకాడ పనిచేసి మనకు మాత్రం ఉస్మానియా క్యాంపస్ ఏందో చూపించరు, ఉద్యోగం ఏంటో చూపించరు, చదువు అంటే ఏందో చూపించరు. చదువుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం మన పిల్లల్ని మళ్ళీ మన తాతల ప్లేస్లోకి తోలుదామా, లేదంటే గౌరవంగా సంఘంలో తలెత్తుకునే విధంగా బతికే విధంగా మనం తయారు చేయాలని మీరు అందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే 100% పైన మనం ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బోగస్ హామీలు ఇచ్చింది. మేము 42% రిజర్వేషన్ ఇస్తాం, కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతామని చెప్పి డ్రామాలు చేసింది. సరే మనోళ్ళంతా అటు ఇటు ప్రెస్ మీట్లు పెట్టి ఈ మధ్యకాలంలో బీసీ అని అక్కడక్కడ చర్చలు జరుగుతుంటే తూతూ మంత్రంగా ఇవాళ కులగణన అంటా ఉంది. నిజంగా చెప్తా ఉన్నా, మీరు ఇక్కడ ఐలే సార్ కూడా మీరు మీ కాంగ్రెస్ పార్టీని మీ దగ్గరకు వస్తే మీరు నిజాయితీని చాటుకొని రావాలని చెప్పాలి. తూతూ మంత్రంగా చేసి అలా కులగణన కూడా ఎక్కడ కూడా 60% కూడా జరగనీయలే. ఎందుకు అంటే అది పూర్తి స్థాయిలో జరిగితే మనం ఎంతో తెలిస్తే మన జాతులు చైతన్యం అనేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎక్కడిది? ఈ భారతదేశంలో మనకేదైనా రిజర్వేషన్ ఇవ్వాలంటే కులగణన జరిగిందా, మీ కులగణన ప్రకారం చేసుకోండి అంటాడు. వానికి లేదా అప్పుడు ఆయన కులం ఉందా, ఎక్కడుంది, వానికి ఏ రిజర్వేషన్ ప్రకారం ఏ క్యాల్కులేషన్ ప్రకారం 10% రిజర్వేషన్ తీసుకోమని చెప్తా ఉంటారు. వాడికి అంటే వాడు చట్టం కాడ వాడుండు. ఇలా 80% మనం ఉండి వాళ్ళకు ఓట్లేసి ఆడ కూర్చొని వాడు 10% అంటే వీడికి రాగానే కేసీఆర్ ఇంప్లిమెంట్ చేయమంటాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి రాగానే ఆయన ఏమంటాడు. మనకి ఇచ్చేదానికి వచ్చాక మాత్రం 33 మందిని తీసుకొచ్చి 18 కాడ పెట్టిన కేసీఆర్ ఇలా బిడ్డ వచ్చి రోడ్డు మీద కూర్చొని బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వాలి. ఎగ్గొట్టుడు నువ్వు చట్టం చేస్తే నువ్వు ఆర్డినెన్స్ చేస్తే ఓడాపింది కావాలా. అందుకనే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ ఆర్ కృష్ణ గారిని తీసుకొని బీసీల ఐకాన్ అని చెప్పి ఆయన పట్టుకపోయి వదిలిపెట్టిన పదవిని మళ్ళీ తీసుకుపోయి రాజ్యసభ ఇచ్చి ఇలా బీసీలు మా అంటనే ఉంటారని చెప్పుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు చేస్తూ ఉంది. దయచేసి మిత్రులారా, నేను ఒకటే చెప్తా ఉన్నా, మనం స్టాలిన్ సినిమా స్టైల్ ఒకరు ముగ్గురు చెప్తే ఆ సినిమా సక్సెస్ అయింది. మనం ఏమంటున్నాం అంటే ఇలా ఏ క్యాంపస్ పోయినా 100% నుంచి 80% మన విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీలు. మనలో ఇక పంచాయతీలు లేవు, ఇలా కులాల మాటలు రావద్దు. మనదంతా ఒకటే, బీసీలం ఐక్యంగా ముందుకు రావాలి. రాజ్యాధికారాన్ని పంచుకుంటే నిజంగా న్యాయం జరిగేది కూడా బీసీలను నమ్మి. నీవు రేపు పొద్దుగాల ఏదైనా బీసీ ఫోరం పెట్టి నువ్వు ఎన్నికల ముందు ఏదైనా ప్రశాంత్ కిషోర్ లాంటిని తోలితే ముగ్గురు పోటీ పడరు అనుకోండి, ఒక యాదవుడు, ఒక గౌడు, ఒక ముదిరాజు, మున్నూరు కాపు ఉంటే మెజార్టీ అభిప్రాయం ఈ యాదవుడు ఇస్తే గెలుస్తాడు భయ అంటారు. ఎందుకంటే మన జాతులు మనకి ఇచ్చినటువంటి గొప్ప విషయం, అంటే మన జాతి మనల్ని నేర్పినటువంటి గొప్ప విద్యాది. అంటే మాట తప్పకుండా నిజాయితీగా మనం ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయమనేటటువంటి స్వభావం మనకు వాళ్ళు అలవాటు చేసారు మన జాతులు. కాబట్టి ఇప్పటికీ మనకు ఆ గౌరవం ఉంది. యాదవ్ బిడ్డ అంటే కనపడేవాడు లేచి నమస్తే పెడతాడు. మరి అలాంటి జాతులు పుట్టినటువంటి మనం ఈ రాష్ట్రాన్ని బీసీలకు రాజ్యాధికారం వచ్చేదంటే మరి మనం ముందు వరుసలో ఉండాలని, మరి దానికి ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళందరూ కూడా మనం ఉపయోగించుకోవాలని, ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారో మరి సోదరులందరూ కూడా దీన్ని మళ్ళొకసారి మీరు రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఫామ్ చేసుకొని తర్వాత దాన్ని
జిల్లాల వారీగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం, దానికి కావాల్సినటువంటి వనరులన్నిటి నేను ఇందాక ప్రేమ మల్లేష్ అన్న ఫోన్ చేసిన అన్న నాకు ఇన్ఫర్మేషన్ లేదన్నాడు. మన సోదరులకు చెప్తే ఫోన్ చేయగానే అర్ధ గంటలు వచ్చారు. అంటే ఇవాళ చూడండి మనోళ్ళందరూ, నేను ఈ రాష్ట్రంలో చాలా మంది మేధావులను కలిసిన తమ్మి మంచి వాతావరణం ఉంది, బీసీలంతా ఒక లైన్కి వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అంటారు. కానీ ఒక వేదికను తయారు చేసేటటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల ఎక్కడో అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని ఆ వేదికను తయారు చేసే దాంట్లో మీరు ఈ మేధావుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని విద్యార్థులే దీన్ని దీనికి మొదలు పెట్టాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నప్పుడు పెద్దలందరూ కూడా మరొకసారి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.